రాన్నా రాండి బండి ప్రధాన కార్యదర్శి షేక్ వైఎస్ జలీవుల్లా గారిని మాట్లాడాల్సింది ఆహ్వానిస్తుంది. వాళ్ళ ప్రోత్సాహం ఉంటే మీకు ఖచ్చితంగా మేడే అనేది ఎందుకు వచ్చింది? మే డే అంటే ఈ మే నెలలోనే 1వ తేదీ ప్రతి ఒక్కరూ దీన్ని నిర్ణయించినారు కార్మికుల కోసము, కార్మిక దినోత్సవం ఉండాలని. ఎందుకంటే 1886లో అమెరికాలోని షికాగోలో కార్మికులు పూర్తిగా స్తంభించినారు. కారణం ఏమంటే ఆ కాలంలో 16 గంటలు, 18 గంటలు, 14 గంటలు శ్రమించి కార్మికులు పనిచేస్తున్నారు. అయితే వాళ్లకు రావాల్సిన న్యాయం రావడం లేదు. మనిషి ఒక యంత్రం కాదు, యంత్రాన్ని కనిపెట్టింది మనిషి అయినా మనిషి మాత్రం యంత్రం మాత్రం పని చేయలేడు. అన్ని గంటలు చేయాలంటే వాళ్ళతో కావడం లేదు. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రతి ఒక్క సమస్య వస్తున్నప్పుడు వాళ్ళందరూ స్తంభించి చేసినప్పుడు ఆ యొక్క మీటింగ్ లో ఎవరో దాంట్లో ఒక బాంబు వేసినాడు. దాంట్లో పోలీసులు కాల్పులు జరిపి చాలా మంది కార్మికులు చనిపోయినారు. ఆ తర్వాత అందరూ కూర్చొని ఇది కాదు, దీనికి పరిష్కారం చూపాలని ఈ 1886లో ఇది జరిగితే 1889లో మేడే ఇది ప్రపంచ కార్మిక దినోత్సవం అని 8 గంటలే పని చేయాలా మనిషి, 8 గంటల కంటే ఎక్కువ చేయాలంటే బోనస్ చేయాలా, అది అతని ఇష్ట ప్రకారము. బోనస్ అంటే తెలుసు కదా, 1 గంటకు మనం ఇప్పుడు తీసుకుని 8 గంటలకు బోనస్ 1 గంట ఎక్స్ట్రా చేయాలంటే 1.5 గంటల డబ్బు ఎక్స్ట్రా చేయాలి, అంటే ఎక్స్ట్రా చేయాలి. అలాంటి దినాల్ని అన్ని సృష్టించి ఒక సంస్కరణ తెచ్చినారు. అలాగే మన ఇండియాలో కూడా చెన్నైలో 1923లో మే 1వ తేదీ నుంచి ఆడ నుంచి కూడా మన ఇండియాలో కూడా మేడే దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ ప్రపంచం నడవాలంటే 2 శక్తులు, ఒకటి పెట్టుబడిదారి, ఇంకొకటి కార్మిక శక్తి. ఈ 2 ఉంటేనే ప్రపంచం నిర్మించింది. పెట్టుబడి లేకుంటే కార్మికుల నుండి కూడా లాభం లేదు. కేవలం కార్మికులే ఉంటే మనం పెట్టుబడి వస్తుంది. పెట్టుబడి కార్మికులు ఇద్దరు కలిస్తేనే ఈ ప్రపంచము నిర్మితమైంది. రాముడు జగుడులా ఇంకొకరు కాదు, మనమంతా ఒకటే. అదే తెలుగు జాతి. మనం ఎవరంటే తెలుగు వాళ్ళం. ఎక్కడ పోయినా మనం తెలుగు వాళ్ళని గుర్తించాలా. ఈ జాతి తెలుగు జాతి. ఇది డెవలప్ కావాలంటే చెయ్యి కలిపి నిజమైన నాయకుడిని, నిజమైన ప్రభుత్వాన్ని గుర్తించి ఆ ప్రభుత్వాన్ని మనము ముందు వెనుక ఉండి నడిపిస్తే మనం డెవలప్ అవుతాము. ఎట్లా చైనా 20 ఏళ్ళు కష్టపడి ప్రతి ఇంట్లో జపాన్ అనేది ముందుకు వస్తూ ఈ రోజు మీరు చూడండి, చైనా అంటే చైనాతో చాలా పేరులో వార్త కలిగింది. కానీ ఈ రోజు చైనా జపాన్ నెట్టేసింది. జపాన్ అని ఎవరు గుర్తుపట్టడం లేదు, ఎందుకంటే వాటికి చైనా అట్లా ఈ తెలుగు జాతి కూడా కష్టపడి మనం సాధించి మనం నిర్మించుకొని ప్రపంచంలో చూపించాలంటే మనము ఓ దృఢమైన ఒక పటిష్టమైన నాయకత్వము ఉండాలా. ఈ తెలుగు జాతి కోసం పుట్టిందే తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీని మనం ఎవరైనా మంచి చేయొచ్చు, ఇంకొక పార్టీ చేయొచ్చు, కానీ ఆలోచించాలి. ఒక వ్యక్తి పేరు, ఒక ప్రాంతం పేరు ఉంటే అది వేరేది, కానీ ఒక జాతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు అందరికీ కోరుకునేది, మీరు ఒక సభకు వచ్చినందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు మేడే మరొక శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. కార్మికులు, వ్యాపారస్తులు, ఐరన్ వర్కర్స్, స్టీల్ వర్కర్స్, గ్లాస్ వర్కర్స్ అందరూ బాగుండాలా. వాళ్ళకి అసోసియేషన్ తరఫున ఏదో ఒక రకమైన మేలు జరగాలనే ఆలోచనతో
ఈరోజు ఈ కార్యక్రమము ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఈ అసోసియేషన్ వాళ్లకు ఏ రకంగా అయితే సపోర్ట్ చేయాలి, వాళ్ళు భవిష్యత్తులో ఏ విధంగా మనం బాగుపరచాలి అనే ఆలోచనతోనే ఈ అసోసియేషన్ కానీ ప్రభుత్వాలు కానీ పనిచేయాలి. నేను 1980 నుంచి అసోసియేషన్లో పనిచేశాను. నేను కూడా కార్మికుడిని. లారీ వర్కర్స్ అసోసియేషన్, లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా నేను పనిచేయడం జరిగింది. ఆ రోజులో లారీ వర్కర్స్ అసోసియేషన్ పేరుతో రాజకీయ నాయకులతో మాట్లాడి వాళ్ళకి ఇళ్ల పట్టాలు భగత్ సింగ్ గారితేనేమి, గొడపాటు అయితేనేమి కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇప్పించడం కూడా జరిగింది. నేను చిన్న సూచన చేస్తున్నాను మీకు. పేదవాళ్ళు ఉంటారు, ప్రమాదం జరగాలని ఎవరికి ఉండదు. ప్రమాదం జరిగినప్పుడు ఒక మొత్తంగా ఒక డబ్బులు అనేది మన ఫ్యామిలీకి, మన భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, మన పిల్లలు కానీ వస్తే దానివల్ల ఎంతో మంది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు భీమా పెట్టినారు. యాక్సిడెంట్ చాలా మంది చనిపోయినారు. వాళ్ళు సాధారణ మరణాలు వచ్చినాయి, వాళ్ళకు 2 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. మరీ ఎక్కువగా ఇస్తున్నారు, చనిపోతే 30,000 ఇస్తా ఉన్నారు. ప్రమాదాలు చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చిన ఇళ్ళ సంసారాలు, ఇంటిని నడిపే కార్మికుడు చనిపోతే వాళ్ళ భార్య పిల్లలు ఎట్ల బతకాల 10,000 రూపాయలు 20,000 రూపాయలు కూడా ముందు స్నేహితులు సహాయం చేయని పరిస్థితులు. నేను నిజం చెప్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ప్రమాద బీమా అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మీకు ఏమి జరగకుంటే దేవుని దయ బాగుంటారు, అందరూ బాగుంటారు. ఏమైనా జరిగినప్పుడు మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన వాళ్ళు ఏ విధంగా బాగుండాలనేది మనం ఆలోచించాలి. మేడే కార్యక్రమం జరపడానికి గల కారణము, ప్రొద్దుటూరులో ఇంతవరకు కార్మికులకు సంబంధించి ఒక యూనిట్ అనేది తక్కువగా ఉండింది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళని మేము దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరూ వచ్చి మాకు వాళ్ళ ఐడి కార్డులు కానీ వాళ్ళ ప్రూఫ్లు కానీ మాకు సంబంధించిన దాంట్లో ఇస్తే వాళ్ళకి ఇన్సూరెన్సులు చేసి మేము అన్ని విధాల నెక్స్ట్ ఇది ఫస్ట్ మేము ఫస్ట్ మేడే ఫంక్షన్గా చేస్తున్నాం. ఇది నెక్స్ట్కి వచ్చేటప్పటికి వీళ్ళకు అదే పనిగా వీళ్ళకి ఇన్సూరెన్సులు అన్నీ తయారు చేపించి మేము ఏమి చేయాలనేది మా ఉద్దేశము. దానికి వీళ్ళు కూడా సహకరిస్తారని మేము కోరుకుంటున్నామన్నా. ఏఐజీ స్టీల్ అండ్ యూనియన్ ఇది. దీంట్లో వచ్చేసి పుట్టూరులో యూనియన్లో 500 మంది ఉన్నారు. 500 మందిని కలిపి ఈరోజు ర్యాలీకి తీసుకొని ఈరోజు ప్రధానంగా ముక్తార్ అన్న, జైబుల్లా అన్న పిలిచి విజయవంతం చేశామన్నా. ఏదన్నా వీళ్ళకి ఏదైనా యూనియన్లో ఉండే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది, ఏది జరిగినా కూడా పెద్దల దృష్టి తీసుకెళ్ళి దీన్ని సాల్వ్ చేస్తామన్నా. నమస్కారం, నేను ప్రొద్దుటూరు కార్పెంటర్ అసోసియేషన్ కార్యదర్శిని. నా పేరు నరసింహ. ఈ మేడే సందర్భంగా ఇలా అందరం కలిసి మేడే దినోత్సవాన్ని జరుపుకోవడము చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికునికి ఈ సందర్భంగా అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరం ఇలాగే ఏకతాటిపైన ఉండి కలిసికట్టుగా మనకు రావాల్సిన న్యాయపరమైన గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతిదీ అందుకోవాలని ప్రతి ఒక్క కార్మిక సోదరుని ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.